నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. కేసీఆర్ చేపట్టినటువంటి బస్సు యాత్ర తెలంగాణలో ప్రధానంగా పెను ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. ప్రధానంగా పెద్ద ఎత్తున వాళ్ళ సోషల్ మీడియాలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా బస్సు యాత్రను ప్రజలకు దగ్గర చేసే విధంగా వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు కదులుతోంది. ఇట్లాంటి సందర్భాల్లోనే ఆయన పెద్ద ఎత్తున వస్తున్నటువంటి జనాలను చూసి అడ్డుకట్ట వేశారు 48 గంటల పాటు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఇవాళ బీజేపీని కాంగ్రెస్ని కలిపి టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఆయన ఎత్తుగడని ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఇవాళ ఆ 48 గంటలు కూడా బ్రేక్ ఇచ్చింది ఈసీ అనే ఒక చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి రోడ్ షోలకు ప్రజల నుంచి ప్రజలు వస్తున్నప్పటికీ కూడా కొంత ఆదరణ వస్తున్నటువంటి అంశం మీద ప్రధానంగా కేసీఆర్ ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎలా ముందుకు సాగాలి, భవిష్యత్తులో ఎన్నికలను ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇంకా ఏ అంశాలను ప్రస్తావించాలి, జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీజేపీలను ఎలా కొంత అస్త్రాలని సంధించాలన్న దానిపైన ఫామ్ హౌస్ నుంచే నేతలకు ఫోన్ చేసి మరీ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్టు కూడా తెలిసింది. ఎందుకంటే పోలింగ్ ముగిసే వరకు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా దిశానిర్దేశం చేశాడు. సర్వేలు అనుకూలంగా వస్తున్నాయని కూడా సమయం వృధా చేయొద్దంటూ కూడా నేతలకి కేసీఆర్ సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే 48 గంటల పాటు తన ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించడంతో ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ గురు శుక్రవారాల మధ్యాహ్నం వరకు కూడా కొంత నేతలతో ఫీడ్బ్యాక్ తీసుకుంటూ కొంత పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కూడా నేతలకు ఫోన్ చేసి స్వయంగా కేసీఆరే మాట్లాడి రోడ్ షోలకు సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ తెలుస్తుంది. రోడ్ షోలు ఎలా జరుగుతున్నాయనే వివరాలను సేకరించినట్టు తెలుస్తుంది. అయితే జన సమీకరణ పైన నేతలను అభినందించినట్లు కూడా కొంత సమాచారం. అయితే ఇంకా కొంత ప్రజల్లోనూ అటు క్యాడర్లో కూడా జోష్ నింపాలనే ఒక అంశాలే ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సమయాన్ని వృధా చేస్తే నష్టపోతామని, అసెంబ్లీ ఎన్నికల్లో చేసినటువంటి తప్పిదాలు రిపీట్ కాకుండా చూసుకోవాలంటూ కూడా క్యాడర్ను కొంత కలుపుకొని ముందుకు పోవాలంటూ కూడా సూచించారు నేతలకు. అయితే 12 సీట్లు గెలవాలని ఒక లక్ష్యం, తాజా సర్వేల్లో కూడా అదే వెల్లడైందంటూ కూడా రాబోయే భవిష్యత్తు బీఆర్ఎస్ దేనంటూ కూడా ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ఒక భరోసా ఆయన నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేతలంతా కూడా క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని, యువత, మహిళ అట్లాగే అన్ని కమ్యూనిటీలతో సమ్మేళనంగా కొంత ముందుకు కదలాలని కేసీఆర్ సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇవాళ కేసీఆర్ సభలకు జనం వస్తున్నారు, జన సమీకరణ స్థానికంగా ఉన్నటువంటి నేతలు చేస్తున్నారు. కానీ ఇవాళ ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం తెలంగాణలోకి వచ్చిన తర్వాత నేతలందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లి బీఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛకరమైంది, కొంత వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో క్షేత్రస్థాయిలో లీడర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అవుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భాల్లోనే కొంత జనాలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున రోడ్ షోలు హిట్ చేస్తే ఆ ప్రభావం ఉండదు. అంటే లీడర్లు పోయినప్పటికి కూడా ప్రజల్లో ఉన్నటువంటి మూడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని చెప్పే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగానే ఒక షాకింగ్ నిజం ఏంటంటే ఏదైతే సోషల్ మీడియాతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి సాధించగలిగిందని నమ్ముతోంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, అదే సోషల్ మీడియా కేవలం 20 రోజుల పాటు జరిగే బస్సు యాత్రకు గాను 1,80,00,000 రూపాయలతోటి చెన్నై నుంచి సపరేట్గా ఒక టీమును పిలిపించి కేసీఆర్ దానికి ఫైనల్ చేసి ఇవాళ సోషల్ మీడియాలో రీల్స్ రూపకంగా ప్రజల్లోకి ఒక బలమైనటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పే ప్రయత్నం చేయడానికి కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ దిశగానే ఇవాళ ప్రధానంగా జనాల్ని మోటివేట్ చేసి కొంత ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంకా పెద్ద లెవెల్లో బలంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వచ్చినటువంటి జనాలందరూ కూడా కేవలం ఒక 10 ఏళ్ల సీఎం, ప్రతిపక్ష నేత దగ్గర నుంచి చూడొచ్చు. ఎందుకంటే సభలు సమావేశాల్లో చాలా దూరంగా కేసీఆర్ ఉంటాడు, దగ్గర నుంచి చూసే అవకాశం లేదు. కాబట్టి రోడ్ షో అయితే కొంచెం స్వయంగా దగ్గర నుంచి ఇంటరాక్ట్ అవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో ప్రజలు వస్తున్నారు. కానీ మరి ఓట్లు పడతాయా, జనాలు రావచ్చు, జన సమీకరణ చేయొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ సభలకు జనాలు తరలించినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు ఎవరు కూడా ఓటు వేయనటువంటి నేపథ్యం. ఇట్లాంటి సందర్భాల్లోనే ఇవాళ కేసీఆర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నటువంటి సందర్భంగా జన సమీకరణ గురించి బాగానే ఉంది. కానీ మరి ఓటర్లు, బీఆర్ఎస్ పార్టీ ఓటర్లు, ఎందుకంటే లీడర్లు పోతా అంటుంటే పార్టీలో నుంచి క్యాడరు, లీడర్లు, కొంతమంది ఓటర్లు కూడా కొంత పార్టీ చేదారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంత బలమైనటువంటి నేత ఏదైనా గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీలో జరిగితే దాంతోపాటు కొన్ని ఓట్లు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా స్ప్లిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాంటిది ఇవాళ దాన్ని రికవర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. సో ఖచ్చితంగా కేసీఆర్ ఫీడ్బ్యాక్లో కూడా ఇట్లాంటి అంశాలే వెలుగు చూసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇవాళ జనాలు వచ్చినప్పటికి కూడా ఓట్లు, మరోవైపు ప్రభావం. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 12 లక్షంగా ఇవాళ కేసీఆర్ పోతున్నాడు. కానీ ఒక సీటే గెలిచే అవకాశం ఉందనేది సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. కానీ ఆయన అంతర్గత సర్వేలో దాదాపుగా 8 నుంచి 12 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంత వస్తుంది అనే ఒక వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అందులో వాస్తవం ఎంత అనేది కూడా కొంత అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇవాళ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ కేంద్రంలో చక్రం తిప్పుతామనే మాట కేసీఆర్ మాటని కొంత అన్ని సుదీర్ఘ రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ మాటల్ని ఇవాళ హాస్యాస్పదంగా ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయనేది కొంతమంది విశ్లేషకుల యొక్క భావన.
సో చూద్దాం కేసీఆర్ బస్ యాత్ర ఎంత మేరకు కొంత ప్రభావం చూపుతుంది పార్లమెంట్ ఎన్నికలు అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ #.